మేము మాకు కుట్రలు ఉన్నాయి సార్, పాత కుట్రలు ఉన్నాయి వాళ్ళకి. మాకు వచ్చేప్పుడు దారిలో వాళ్ళు ఇట్లా తిరిగి సంపేయాలని వచ్చినారు సార్. వాళ్ళు అట్లా తిరిగి దేపట్ల సంపేపల్లి మండలము, నాగిరిపల్లి గ్రామం, గోరాలపల్లి వచ్చేటప్పుడు దారిలో మేము సంపేపల్లి ఇంటికి వెళ్తాను 10 గంటల కాడ, రైతుల్లో 10 గంటల లోపల ఆట ఇంటికి దారిలో ఉన్నారు సార్. దారిలో వాళ్ళు తాగేసి పోయినారు. దాటుకొని వాళ్ళకి మళ్ళీ పల్లెకి వచ్చే వాళ్ళకు కానీ ఆడలు పెట్టినారు. అటుకు వచ్చే లోపల మళ్ళీ కొట్టినారు సార్. వాడు గంగాధర ఒకడు, వాడు ఇంకోడు గంగాధర, వాడు బెల్లమూడ ఒకడు, ఇంకోడు శ్రీకాంతరావు కూడా. వాళ్ళు చంపేదానికి వచ్చినారు సార్, రైతుల్లో చంపేయాలని. ఎందుకు అరకొకటారు ముందు అరుచుకున్నామని దానికోసం వచ్చి వాళ్ళకు వచ్చినారు సార్. అందుకోసము దానికాడ ఎందుకు అరుచుకున్నాము అప్పుడు వాళ్ళకి అనుకునే దాంట్లో చంపేయాలని వచ్చినారు వాడికి. పాత కొట్టల్లో ఉన్నాయా సార్, ముందేమో గొడవలు పోయినాయి సార్. ఏమేమి ఉన్నాయా వాళ్ళు మాసకొచ్చి ఒంటికి వస్తాను నేను మాసకొచ్చి కొట్టాలని కొట్టినారు సార్. వాళ్ళు పల్లెలోనే నడిపల్లి ఊరికి దానికి వస్తాను నేను బళ్ళు నిలబెట్టిన ఆడల్లో ఎందుకు నేను మళ్ళీ వస్తా అంటే పల్లె ఊరు 10 గంటల ఎవరు నిద్రపోయారు. వాళ్ళు ఛానల్లో ఉన్నారు అదాన వస్తారని. ఛానల్లోకి రాగానే పల్లెకి వచ్చి మళ్ళీ అడుగుకొని పల్లెకి కేసు పెట్టినాం సార్. వాళ్ళు వస్తాను నేను మేము తెలిసినాక మా ఎల్లునికి దెబ్బలు తగిలినాయంటే మేము నైట్ వచ్చినాము సార్. ఇడికి మా ఎల్లుని బాగా కొట్టేసినారు. వాళ్ళు ఏం పెట్టుకున్నారు, చంపాలనే వచ్చినారు వాళ్ళు. ఏం మనుషులేమో ఈ పిల్లోడు ఒకడైపోయినాడు. వాళ్ళు 10 మందో 15 మంది వచ్చినారు సార్. మళ్ళీ మేము వచ్చినారు ఫుల్గా తాగేసినారు. మా పిల్లోడు తాగినాడు అన్నారు, మా పిల్లోడు తాగినలేదు. ఏం చేయాలనుకొని మాట్లాడుకొని వచ్చినారు. ముందు ఆడవాళ్ళు వచ్చినారు, మళ్ళీ మగవాళ్ళు వచ్చి కొట్టేసినారు సార్. ఏమో సార్ నాకేం తెలుస్తుంది అత్తకు, నేను మాది ఏరే పల్లె. అల్లుడు చెప్తాను కదా, అల్లుడు చెప్పేదే నిజం ఉంటుంది.